ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ పెట్టి వాళ్ళు నాకు ఫోన్ చేయాలి ఏమనుకున్నా చేస్తాయి. నేను అందుకే ఎవరు ఫోన్ నెంబర్లు అసలు యూజ్ చేయను. ఆ ఫోన్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్, అప్పుడు సాధనలోకి వచ్చానో లేదో నాకు తెలియదు, కానీ మైండ్లోంచి వచ్చింది. ఢిల్లీలో ఉన్నాము, నేను మా వారు, ఇద్దరు చిన్నపిల్లలు ఎక్కడికో వెళ్ళాం ఆయన ఫ్రెండ్స్ని చూడడానికి, చాలా దూరం. పొయ్యి మీద పంపింగ్ స్టవ్ అన్నం పెట్టేసి వెళ్ళిపోయాను. మామూలు స్టవ్ పంపింగ్, అప్పుడు ఈ గ్యాస్ స్టవ్ ఎవరి దగ్గర ఉంది. అప్పుడు ఏం చేసేది అనుకున్నాను, అన్నం విడిచిపెట్టు, ఆ గిన్నె తుక్కు అయిపోతుంది, మేము తిరిగి రావడానికి 3 గంటల్లో పడుతుంది, ఏం చేయాలి. అప్పుడు మా ఈ పెద్ద అబ్బాయి ఉన్నాడు ఇంట్లో. అది నాకు బ్రెయిన్లో వచ్చింది, ఎందుకంటే నాకు సాధనలో వచ్చినట్లు గుర్తులేదు. వెంటనే వాడిని పిలిచి మంటలు స్టవ్ ఆఫ్ చేయి అన్నాను. ఆ బస్సులో పెడుతూనే ఆయన నమ్మలేదు. తిరిగి అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి 10-10:30కి వచ్చినప్పుడు వాడు అన్నం తినమని, అరే అన్నం ఎట్లా తినమంటున్నారంటే, ఎందుకు ఆ టైంకి వంటింట్లోకి వెళ్ళాను, అప్పుడు స్టవ్ వండుతోంది, కరెక్ట్గా ఉడికింది, ఆఫ్ చేశాను అన్నాడు. అందులో అక్కడ వంట రూమ్ ఎక్కడో పక్కన ఉంటుంది ఆ ఢిల్లీలో. అంటే ఆ థాట్ పవర్ అనమాట. అమ్మయ్య అనుకున్నాను. అన్నం కోసమే కాదు, ఆ గిన్నె మాడబుగ్గు కాకుండా ఎక్కడైనా సరే థాట్స్ పంపిస్తే నేను ఎక్కువ థాట్సే పంపిస్తాను. ఆటోమేటిక్గా మనకు రావాలన్నా కానీ ఏదైనా థాట్ పంపిస్తే పని అయిపోతుంది, జరుగుతుంది. దేవుడికి పంపించిన, జగన్మాత పంపించిన మన ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఇట్లా కొంత రాంగ్ స్టెప్ వేస్తుంటారు అనుకో, తాగుతారు, తాగలేదు, ఇవన్నీ కొన్నిటికి వాళ్ళు మనం బయటకు చెప్పలేదు. నువ్వు ఈ మానేసే తండ్రి అని ముద్దుగా చెప్తే మానేస్తారు. ఆజ్ఞాచక్రం నుంచి, ఇక్కడి నుంచే వాళ్ళని తలుచుకుని వాళ్ళ ఆజ్ఞాచక్రానికి అట్లా ఆటోమేటిక్గా వాళ్ళలో ఆ సద్బుద్ధి అనేది వస్తుంది, ఆ మార్పులు వస్తాయి. అందుకే ఎవరికైనా సరే డైరెక్ట్గా చెప్తే వినరు. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అదే చెప్తాను నేను. వాళ్ళని తలుచుకుని ఇట్లా ఉండు, ఈ విధంగా మానేసే, ఇట్లా చెయ్యి, వెంటనే వాళ్ళు అట్లా టర్న్ అవుతారు. థాట్ పవర్ ఎక్కువ కదా, ఎక్కువ మందికి అదే. ఇప్పుడు నేనే కాదు, యోగులైనా అందరూ అవే చేస్తారు. మనం నోటితో చెప్తే వినే శక్తి వాళ్ళకు ఉండదు. వచ్చిన వ్యక్తికి ఆ ఫ్రీక్వెన్సీ కూడా లేకపోవచ్చు. అవును, అదే. అట్లాగే మనకు కూడా ఇట్లా మెడిటేషను దీని మీద ఉండటం వల్ల ఇంతవరకు ఎప్పుడూ ఎవరిని అడగాల్సిన పని రాలేదు. గురువులను కూడా ఒక్కసారి తప్ప సలహా, ఒకసారి సలహా అడిగాను. స్వామి శివానందని, అంటే వీళ్ళు ఎవరు ఎప్పుడు పిలిస్తే వచ్చేసేవాళ్ళు. అప్పుడు మా అబ్బాయి కాబట్టి ఏదో ఇంటి కోసం అడుగు అన్నాడు. అది దేవుడు చెప్పాడని అర్థమైంది, కానీ నమ్మకం లేక అడిగాను. నేనేం చేయను, నాకు డబ్బులు అడగడం ఇష్టం లేదు అంటే, అప్పుడు ఇద్దరు కొన్ని కారణాల వల్ల అడగవలసి ఉంటుంది. అంటే ఆ మాట చెప్పింది దేవుడే. కొన్ని కారణాల వల్ల సొసైటీ కోసం వర్క్ చేయాలి, నువ్వు అడుగుతుండాలి, నేను ఇస్తూ ఉండాలి, ఈ వర్క్ నీకు ఉంటుంది అని. అప్పుడు వెంటనే చేసిన తర్వాత అన్నీ నాకే ఇక్కడి నుంచి అసలు అడగక్కర్లా, ఎవరు అడిగినా సరే జవాబులు అబ్బే వస్తాయి. ఆకాశంలోంచి అయినా, హృదయంలోంచి, లేకపోతే విజన్స్, లైట్లు, మాటలు అన్నీ వస్తాయి. అవన్నీ జరిగిపోతాయి. ఎవరో పెళ్లి కాలేదని ఏడుస్తారనుకో, కూతురికో కొడుకో, అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది, ఇన్ని రోజుల్లో ఒక సంబంధం వస్తుంది, అయిపోతుంది. అన్నీ అట్లాగే అయిపోతున్నాయి ఇప్పుడు కూడా. ట్రూత్ అని మనం నమ్ముతాం కదా, అప్పుడు ఎప్పుడు ఇమాజినేషన్ కలలేదు. ఇప్పుడు కూడా అవే వస్తున్నాయి. నిన్న మొన్న కూడా దేవుడు చెప్పాడు, ఆ అమ్మాయికి ఇట్లా అవుతుంది, ఈ అమ్మాయికి ఇట్లా అవుతుంది అని, ఇట్లా బాగుండని వాళ్ళకి. అవి ఎప్పుడు నేను అడగకుండానే ఇంటికి వచ్చిన వాళ్ళ కోసం ఆ దేవుడే గురువు చెప్తున్నారు, అవన్నీ నిజమైపోతున్నాయి. అయితే అమ్మా, మీరు స్వరయోగం గురించి కూడా చాలా చెప్తారు కదా. అవును, దాని ఇంపార్టెన్స్ ఏంటి? స్వరయోగం చాలా ఇంపార్టెంట్ రవి. అందులో ఒక ప్రేయర్ అనే దానికి ఇది లేకుండా, ఈ శ్వాస ఏ ముక్కులో ఏ గాలి తీసుకుంటే ఎట్లా వస్తుందో అది నేర్చుకోవడం ద్వారా చాలా పనులు మనం చేసుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. అందులో దేవుడికి సంబంధమే లేదు. ఇప్పుడు బీపీ ఎట్లా వస్తుందో, లూజ్ మోషన్స్ ఎట్లా వస్తాయో, అట్లాగే ఏ స్వరంతో పెడితే సక్సెస్ వస్తుందో, సంథింగ్ ఒకసారి యాక్సిడెంట్లు అవుతాయి, అవన్నీ వ్రాస్తారు. లోకల్, నాన్ లోకల్, ముక్కులో ఇట్లా గాలిపోతున్నప్పుడు పెడితే రాబోయే యాక్సిడెంట్ కూడా ఆగిపోతుంది, ఆటోమేటిక్గా మార్చొచ్చు. దాన్ని ఇప్పుడు అంతా తెలుగులోకి నేను రాస్తున్నాను. రాయ్. ఆ స్వరయోగా చాలా ఇంపార్టెంట్. నాకు ఏ పుస్తకం అంత చదవలేదు, అది అందరి కోసమే చెప్పేదాన్ని, వాడేదాన్ని, అందరికీ అవి ఎట్లా జరిగితే అట్లా అయిపోయినాయి.
కానీ నీకు చెప్ప ఎవరికి అర్థం కాలేదు. చెప్పినవన్నీ అయిపోయినాయి. ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా ఫస్ట్లో అది చాలా కన్ఫ్యూజన్ ఉండే, మీ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా క్లారిఫికేషన్ వచ్చింది. లేదు, అది నాకెంతో నచ్చి మా వారు కూడా అన్నారు అప్పుడు, నువ్వేమిటే ఎప్పుడు లేనిది స్వరయోగాన్ని ఇట్లా పట్టుకున్నా అంటే అందరికీ చెప్పడానికి ఓన్లీ ముక్కుల్లో శ్వాస బట్టే రాబోయే యాక్సిడెంట్లు ఆపుకోవటం అన్నీ కూడా ఎనీ బ్యాడ్ కర్మ ఎక్కడ వర్కౌట్ అవుతుందో స్టాప్ చేసేయటం అవి నేను చూశాను. అనేక మందికి చెప్పడం అయిన తర్వాత ఇంక దాన్ని పక్క పెట్టి వెళ్ళిపోయాను నేను ఇందులోకి. అది ఈజీగా, కానీ మామూలు మనిషి గ్రాప్ చేసుకోలేడు అది. దానికే నేను కొంచెం తిప్పి చెప్పేదాన్ని, ఎందుకంటే కుడి ముక్కు ఎడ ముక్కు చూసుకోరు కాబట్టి. ఒక్కటి అనుకో, చిన్న విషయం చెప్తా, పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎవరో నాకు ముక్కు మొహం తెలియదు. ఒక ఆయన డాక్టరే చాలా కాలం క్రితం, వాళ్ళకి పిల్లలు లేరు, డైవర్స్ తీసుకుంటే అవమానం ఉంటుంది కదా, వాళ్ళ తల్లి అమ్మాయి తల్లి వచ్చి అడిగింది. అప్పుడు ఈ పుస్తకాలు చదివిన నాలెడ్జ్తో నేను చెప్పాను. ఇంకా ఈ కుడి ముక్కు ఎడ ముక్కు ఇవన్నీ అంటే ఎవరికి అవుతుంది, ఏం చెప్పేదాన్ని, వేడి చేసే వస్తువులు చెప్పేదాన్ని. అట్లాగే కొన్ని జబ్బులు కూడా అనమాట, వేడి చేసే వస్తువులు తింటే కుడి ముక్కు ఆడుతుంది, అట్లాగే చలవ చేసే వస్తువులు ఉంటే ఇట్లా పీరియడ్స్ ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటికీ ఇవి ఫాలో అయ్యి చెప్పాను. అవన్నీ సక్సెస్ అయిపోయినాయి. నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ గడ్డి ఒకటి చెప్పేదాన్ని, పచ్చగడ్డి, అది కూడా స్వామి శివానంద శిష్యులు రాశారు. దాంతో వాళ్ళంతా వాళ్ళు ఎవ్వరి కోసం అందరు అనే 4-5 వాళ్ళకి తగ్గిపోయిందని చెప్పేవాళ్ళు అనమాట. ఆ ముక్కులో గాలి మార్చుకోవడం ద్వారా మన మెటీరియలిస్టిక్ సక్సెస్, మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా సాల్వ్ అయిపోయాయి.